ఓల్టేజ్ హోమ్ లో ఉంచినా మనం ఏమన్నా తక్కువ చేస్తున్నామా? బయట పడేయలే కదా రోడ్డు మీద. నీకు నెల నెల ఇంకా డబ్బులు కూడా పంపుతున్నాం కదా, ఇంకా అంత మంచి ఓల్టేజ్ హోమ్ ఉన్నది. ఇంకా మాట్లాడుతావా? ఒక్కగానొక కొడుకు మంచిగా చూసుకుంటాడు అనుకున్నాను. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. పిల్లల దగ్గరకు వస్తున్నా కూడా కొట్టి తీసుకెళ్తుంది, వెళ్ళొద్దు అంటుకోవద్దని. చావు క్షణాల వరకైనా నీ కొడుకుతోనే ఉండాలనుకుంటున్నాను. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వస్తారు నాయనమ్మ నాయనమ్మ అని. చెప్పు, వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి వెళ్తున్నారు కదరా, నేనేం చేసేసా నిన్ను? 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా? నాన్న లాభంలో కూడా నేను ఎంత కష్టపడ్డాను కదా, నేను వద్దంట. దివి అమ్మను వీధుల్లో చెయ్యి చాచి యాచించుతున్నదిరో. హలో హలో చెప్పండి. ఎక్కడ ఉన్నారండి మీరు? నిన్న చెప్పారు కదా పార్క్ దగ్గర, నాగోల్ పార్క్ అని చెప్పేసి అక్కడ ఉన్నాను. అవునండి, ఇక్కడ పార్క్ లోపలికి వచ్చిన తర్వాత నల్ల గేట్ ఒకటి ఉంటది, దాని లోపలికి వచ్చిన తర్వాత పెద్ద చెట్టు దగ్గర కూర్చున్నామండి మేము. ఓకే, ఒక పెద్ద చెట్టు దగ్గర. అవునండి. ఓకే ఓకే అండి, వస్తున్నా. సరేనండి. ఏమైంది అసలు? ప్రాబ్లం ఏమైంది? ఏముందండి, నాకు ఒక్కగానొక్క కొడుకు, లవ్ చేసాడు అమ్మాయిని, పెళ్లి చేశాను, మంచిగా ఉంటారు అనుకున్నాను. పిల్లలు పుట్టారు, ఇంక నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. నా ఆస్తిపాస్తులు నగలు అన్ని రాసుకున్నారు, ఇచ్చేసాను. అయినా వద్దు నాకు. కానీ నన్ను చూసుకోవటానికి చిన్న పిల్లలతో మాట్లాడుతున్నా కూడా వద్దని తరిమేస్తున్నారు. నాకు ఇంట్లో ఉండాలని కోరిక, ఒక్కగానొక కొడుకు మంచిగా చూసుకుంటాడు అనుకున్నాను. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. కానీ నన్ను కొట్టి తరిమేశాడు. ఆస్తి మమ్మ చేర్పించాడు, లేదంటే నిన్ను అనాథం కదా హాస్టల్లో వేస్తానన్నాడు. నేను అక్కడిక్కడ బతకలేనండి, పిల్లల్ని చూసుకుంటూ కొడుకుతో కోడలతో ఉండాలనుకున్నాను. కానీ నన్ను చూస్తే ఆమెకి ఏదో అవుతుందంట. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. నేను పని చేసుకుంటాను, హ్యాపీగా ఉంటాను, ఏదో ఒక మూలను పడేటానంటే కూడా ఒప్పుకోవటం లేదు. కానీ నాకు చాలా బాధగా ఉంది. నాకు వాళ్ళ దగ్గర ఉండాలని ఉంది, కొడుకుతో కోడలతో పిల్లలతో. పిల్లల దగ్గరకు వస్తున్నా కూడా కొట్టి తీసుకెళ్తుంది, వెళ్ళొద్దు అంటుకోవద్దు. ఓల్డేజ్ హోమ్కి వచ్చి 1 month అవుతుందండి వచ్చి. కానీ వచ్చిన కానించి తిండి లేదు, తిప్పలు లేదు, ఏమీ లేదు పాపం. వాళ్ళ అబ్బాయి వచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు అంతే. ఆమె ఉండలేకపోతుంది పాపం మా ఆశ్రమంలో. ఎలాగొట్ట ఆమెకి ఎవరిష్టమో వాళ్ళ దగ్గరికైనా పంపించండి. అందుకని ఆ బాధ మాకంటే తీర్చలేము, కనీసం మీరన్నా విని కొంచెం ఆమెకి ఏదో ఒకటి సహాయం చేస్తారని మీ దగ్గరికి తీసుకొచ్చాను అనమాట. పాపం ఏదైతే చేద్దాం అది చేయండి. ఆ బాధ కాస్త కొంచెం. ఇప్పుడు మీకు ఎంతమంది అమ్మ కొడుకులు? ఒక్కడండి, గారాబంగా పెంచాను. తండ్రి పైన చిన్న పిల్లడు నుంచి భుజాల మీద వేసుకొని కష్టపడి రూపాయి పోగేసి ఎంత చక్కగా పెంచుకున్నాను. లవ్ చేశాడు నా పిల్లని తెచ్చిన కాడి నుంచి. నేను వద్దన్నాడు. నేనంటే ఇష్టం లేదు, వెళ్ళిపో, నువ్వు చావు, ఏమైనా చెయ్యని. కొడుకుని చూసుకుంటూ ఉండాలన్నదే కోరిక. పిల్లలతో ఆడుకోవాలని,
కోడలతో మంచిగా ఉండాలని అనుకునే ఆ పిల్ల నాతో అస్సలు ఉంటున్నట్టుంది. ఏం చేయాలో అర్థం కావటం, నాకు ఆశ్రమంలో ఉండాలని లేదు. చావు క్షణాల వరకైనా నీ కొడుకుతోనే ఉండాలనుకుంటున్నాను. చావు క్షణాల వరకైనా నీ కొడుకుతోనే ఉండాలనుకుంటున్నాను. ఉద్యోగం ఇప్పించని చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అంటే అసలు బాగా పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్లి చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరంన్నర అయిందండి. సంవత్సరంన్నర అవుతుంది. మీ ఆయన గారు లేరా మరి? లేరండి, చిన్నప్పుడే చనిపోయారు. మీరే పెంచారు పని? అవును. ఓకే. ఆమెను ముట్టుకొని నేనైతే లేదు, అసలు ఆడుకోనివ్వరు. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వస్తారు, నాయనమ్మ నాయనమ్మ అని. ఆడుకుంటే వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి తిట్టిద్ది, నన్ను వచ్చి కొట్టిద్ది, నువ్వెందుకు మా పిల్లల్ని ఎత్తుకుంటున్నావు అని. నువ్వు అడగలేదా మరి? నా మనవరాలే కదా. నేను అడిగాను, అడిగితే నువ్వంటే ఇష్టం లేదు, అందుకనే మాకు నువ్వు వద్దు వెళ్ళివా అని కేసుకుంటది. నేను దీంట్లో ఎవరు జాయిన్ చేశారు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో? వాళ్ళే వచ్చి జాయిన్ చేసి వెళ్ళారు. వద్దనే ఇష్టమా ఉండనా రావడానికి? లేదు, ఇష్టం లేకుండా వచ్చి జాయిన్ చేసి వెళ్ళారు. ఎలా వచ్చారు? అంటే తీసుకొచ్చారు? ఎలా తీసుకొచ్చారు? బండిలో తీసుకొచ్చారు, ఆటోలో. ఆటోలో తీసుకొచ్చారు. మీరు ఉండనన్నా కూడా బలవంతంగా తీసుకొచ్చి వేసిపోయారు. మీరు అప్పుడు ఎలా తీసుకున్నారండి? నాకు అర్థం. ఏమికి ఇష్టం లేదంట కదా అక్కడికి రావడం, మీ దగ్గర రావడం. వాళ్ళ అబ్బాయి బలవంతంగా జాయిన్ చేశాడండి. మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చి ఇలాగా మా అమ్మ ఉంటానంటుందని చెప్పి జాయిన్ చేయించుకున్నాం, సంతకాలు కూడా పెట్టించుకున్నాం. అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయిన కాడ నుంచి మా బాధ అసలు అలా ఇలా కాదు. పాపం ఏడుస్తూనే ఉంటుంది, తిండి తినదు. నేను వెళ్ళిపోతాను అని అంటుంది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావమ్మా, వాళ్ళంతా నీకు ఇష్టం లేదని చెప్తున్నారు అంటే, కాదమ్మా వాళ్ళు ఇష్టం లేకపోయినా నేను వాళ్ళ దగ్గరే ఉంటానని అంటుంది. మా ఇంకా ఎవరైనా ఉన్నారా మీ దాంట్లో, మీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇలాంటి వాళ్ళు? చాలా మంది ఉంటారండి. అంటే చాలా మంది ఉంటారు కానీ ఇంతగానో బాధపడే ఎవరు బాధపడరండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కదండి. బాధపడినా సరే ఇంత హెవీగా ఎవరు బాధపడలేదండి మా ఓల్డ్ ఏజ్ హోమ్ లో. సరే అమ్మా, మీరు ఒకసారి మేము మాకు వీలైనంత వరకు మేము ఖచ్చితంగా ఏదో ఒక ట్రై చేస్తాం మేము నీకు హెల్ప్ చేయడానికి. సరే నువ్వేం చేయాలంటే నాకు ఒకసారి వాళ్ళ నెంబర్ ఇవ్వండి, మీ కొడుకు కానీ మీ కోడలు కానీ నెంబర్ ఇస్తే నేను ఒకసారి కాల్ చేసి మాట్లాడతాను. వాళ్ళ కొడుకు నెంబర్ ఉందా మీ దగ్గర? చెప్పండి ఒకసారి వాళ్ళ కొడుకు నెంబర్ చెప్పండి. చెప్పండి, నేను చెప్తాను. ఇక్కడ ఎండ కొడుతుంది రా అందమ్మా, అక్కడ సైడ్ కూర్చుందన్న. ఇక్కడ ఎండ కొట్టేస్తుంది మొత్తం. సరే ఒకసారి నెంబర్ చెప్పండి వాళ్ళది. ఓకే. ఏం పేరు మీ అబ్బాయి పేరు? ఏం పేరు? ప్రశాంతి. హలో హలో, ఎవరు? ప్రశాంత్ మాట్లాడేది? ప్రశాంత్. బ్రదర్, ఇక్కడ మీ మమ్మీ ఇక్కడ పార్క్ దగ్గర పడిపోయి ఉన్నది, ఎక్కడున్నారు మీరు? మీరెవరండి? మా మదర్ అక్కడ ఎందుకు ఉంటుంది? మేము ఇక్కడ పార్క్ వచ్చాము క్యాజువల్ గా, తను పడిపోయి ఉన్నది ఎవరా అని చెప్పేసి అడిగితే తనకి స్పృహ లేదు, కొంచెం వాటర్ కొట్టి అడిగాము. లేదు, మా మదర్ ని అసలు మేము ఓల్డ్ ఏజ్ హోమ్ చేసినాం కదా, అక్కడ ఎట్లా ఉంటుంది? లేదు, మీ మమ్మీ మాకు నెంబర్ ఇస్తే నేను కాల్ చేస్తున్నాను, మీరు వచ్చి తీసుకెళ్ళండి. మా మదర్ కి ఇవ్వండి ఒకసారి, మీరు ఒకసారి ఆగండి, ఒకసారి మాట్లాడండి మీ కొడుకు. హలో మమ్మీ. హలో, నేను అక్కడ ఉండలేక వచ్చేస్తూ పార్క్ దగ్గర పడిపోయాను. నేను అక్కడ ఉండలేను, నిన్ను వదిలి. పార్క్ దగ్గర ఉన్నాను, పార్క్ దగ్గర, నాగోల్ దగ్గర. ఇక్కడ నాగోల్ దగ్గర పార్క్ ఉంది కదా బ్రదర్, అక్కడే ఉన్నది. ఓకే రండి, వచ్చి తీసుకెళ్ళండి, మేము వెళ్తున్నాం మరి. సరే. ఓకే.
ఆకలి తీరక ఆ తల్లి శవమై ఎక్కడ పడుకుందో ఓల్టేజ్ హోమ్ లో ఉంచినా మనం ఏమన్నా తక్కువ చేసినామా? బయట పడేయలే కదా రోడ్డు మీద. నీకు నెల నెల ఇంకా డబ్బులు కూడా పంపుతున్నాం కదా, ఇంకా అంత మంచి ఓల్డేజ్ హోమ్ ఉన్నది, ఇంకా ఏం మాత్రం కావాలి? ఉంటావా? సుధామా చెప్పు, వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి వెళ్తున్నారు కదరా, నేనేం చేసేసాను నిన్ను? 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా నాన్న లాభంతో కూడా నేను ఎంత కష్టపడ్డాను కదా, నేను వద్దంట. సరే అమ్మా, ఏడవకండి. దివి అమ్మను వీధుల్లో చెయ్యి చాచి యాచించుతున్నదిరో